317 జీవో నీ ముండ జీవో హౌలా పోసుగా లెక్క మాట్లాడుకుంటూ లంగ ముండమోకానికి కొంతమంది బేవకూఫ్ గారు అదే పనిగా చెప్తున్నారు. ఆడుతున్న లంగ నాటకం ఇలా బయట పడాలి. కొనమో అని చెప్పి రెండో కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు సిగ్గు లజ్జ ఏమని ఉంటే స్పష్టత ఉంటది. ఈ లంగ మాటలు మాట్లాడలే కేసీఆర్. ఇప్పుడు ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి కిరికిరి పెడతారు నా కొడుకులు. అంటే బోకరగాలు మోపై అదొకటి అడ్డంపొడు మాట్లాడుతుంది. మీలాంటి కుక్కలు చాలా ఉంటాయి. నీ మెడలు వంచులుగా ఇరుస్తాం, నీ మెడ 4 ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు. జాగ్రత్త. దాని పాము గా అడుగుపెట్టి 6 ముక్కలు అయితే నాకు అనుకుంటున్నామేమో. ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం, 4 చీరేస్తాం. జాగ్రత్త. ఏం పీకెత్తందుకు పోతాను? అదేందో పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు. చాలా మంది దుర్మార్గులు, దరిద్రులు, బుట్ట చోరుగాళ్ళు, పనికి మాలినోళ్ళు. సిగ్గుందా మీకు? ఇజ్జతమానం ఉందా? ముఖం మీద ఉమ్మేసి సిగ్గుండాల. ఈ చిల్లరగాళ్ళు, ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు ఏ విపక్షమే ఎవడెవడు తలకాలేనోడు ఎవడు వాడు ఒకటే అని నిపుణులు ఎవడా నిపుణుడు నాకు అర్థం కాదు. ఎవడవాడు తీసుకురాపు. నీకు సిగ్గు శరము లజ్జ ఉంటే మేము తోక మేము తొండెవు. అరే ఏమరుస్తారా బై బేకూఫ్ కాలరు మీరు. పేదవాడు సమాజంలో రాణించాలి అని అంటే విద్య ఒక్కటే ప్రామాణికం. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సంవత్సరంలో 1 నెల డాక్టర్లు సమయం కేటాయించి పేదలకు వైద్యం చేస్తే డెఫినెట్ గా యూ విల్ గెట్ దట్ ప్లెజర్. 4 కోట్ల తెలంగాణ ప్రజలకి నాడు సన్న బియ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి దేశానికే మనం ఇవాళ ఆదర్శంగా నిలబడ్డమన్న సంగతి నేను ఈరోజు తెలియజేయదలుచుకున్నా. ఇవాళ దొరలకు టీఆర్ఎస్ ఉంది, పెట్టుబడిదారులకు బీజేపీ ఉంది, కానీ దళిత గిరిజనులకు కాంగ్రెస్ పార్టీ ఉంది. చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు, నీకు హోదా ఉన్నది, చర్చిద్దాం, దేశానికి ఆదర్శంగా నిలబడతాం. కేసీఆర్ ఉన్నంత కాలం ఆయన బిడ్డ తప్ప ఎవరు చూసిండా? ఆయన బిడ్డ ఆయనకి ఎంత ముద్దో మా అక్కల చెల్లెళ్ళు మాకంత ముద్దు కాదా? శాసనసభ్యులు హరీష్ అండ్ కేటీఆర్ కు ఒక సూచన చేయదలుచుకున్నా. సమస్యల్ని లేవనెత్తండి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయండి, అవసరం అనుకుంటే నిరసన తెలపండి, ధర్నా చేయండి. ప్రజా సమస్యల మీద మాకు అభ్యంతరం లేదు, మేము అనుమతులు ఇస్తున్నాము. తల్లిదండ్రులను చూసుకోని వాళ్ళ జీతాల నుంచి 10 నుంచి 15% మీ జీతంలో నుంచి ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా ఆ జీతం తల్లిదండ్రుల ఖాతాలకు పోయేటట్టు ఖాతా తెరిచి మీ జీతాలు మాత్రం అక్కడికి బదిలీ చేస్తాం. మీ కళ్ళలో మీ తల్లిదండ్రులే ఒక అధికారి దగ్గర పోయి నిలబడితే ఏం పరిస్థితి ఉంటుందో మీరు అది ఒకసారి ఆలోచనలకు తెచ్చుకోండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ గౌడ్ గారు బీసీ నేతగానే చూస్తా ఉన్నాం. మేము బాడే మోసినావు, ముద్దాన్నావు, కొడుకు చేయాల్సిన పనులన్నీ కూడా నువ్వే చేసినావు. ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో కనిపించిన దృశ్యం సీన్ ఆఫ్ ది ఇయర్ అనొచ్చేమో. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్లి విష్ చేశారు. సభలో కనిపించిన ఈ షేక్ హ్యాండ్ సీన్ అందరినీ ఆకట్టుకుంది.